డిత్వా తుఫాను కారణంగా తగ్గిన చలి మరోసారి పంజా విసురుతోంది. ఈ రోజు ఉదయం తెలంగాణలో చలి తీవ్రత హఠాత్తుగా పెరిగింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ లో 9.2 డిగ్రీలు, మెదక్లో 11.3 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలుగా రికార్డయ్యాయి. అలాగే హనుమకొండలో 13.5 డిగ్రీలు, రామగుండంలో 14.2 డిగ్రీలు, రాజధాని హైదరాబాద్ లో 15.6 డిగ్రీలు, నల్గొండలో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చలి తీవ్రత పెరుగుతున్న క్రమంలో ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వెచ్చని దుస్తులు ధరించడం, రాత్రి తెల్లవారుజామున అవసరం లేకుండా బయట తిరగకపోవడం మంచిదని సూచించారు. ఉదయపు పొగమంచు కారణంగా రహదారులపై ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నందున వాహనదారులు నెమ్మదిగా జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. అలాగే చలి నుండి శరీరాన్ని రక్షించుకునేందుకు వేడి నీళ్లు, సూప్లు వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.